నమస్కారం. సినీ దిగ్గజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అక్కినేని నాగేశ్వరరావు నటనని ఓ ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ సాధించిన ఓ మహోన్నత వ్యక్తి. తెలుగు చలనచిత్ర రంగాన్ని తెలుగు ప్రాంతంలోకి తరలించేందుకు టెంకాయ కొట్టిన మొట్టమొదటి అగ్రనటుడు. పరిశ్రమను అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాజధానిలో స్థిరపడేందుకు కృషి చేసిన కృషివలుడు. ఆ క్రమంలో తనకు బతుకునిచ్చిన తెలుగు చలనచిత్ర రంగం రుణం తీర్చుకున్నారు. వేలాది మంది తెలుగువారి ఉపాధికి ఊతమయ్యాడు. ఆ మహానటుడి నట ప్రస్థానంలో మరికొన్ని విశేషాలను గుర్తు చేసుకుందాం పదండి. అక్కినేని నటుడిగా నిలబడి అప్పటికి 8 ఏళ్ళు. ఆ తరుణంలో ఆయనకు లైలా మజ్ను చిత్రంలో మజ్నుగా నటించే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు అక్కినేని. అద్భుతంగా నటించి దట్ ఈస్ ఏఎన్ఆర్. లైలా మజ్నులో నటించే నాటికి అక్కినేని నటనానుభవం 8 ఏళ్లే అయినా 100 సినిమాల నటుడికి కూడా సాధ్యపడనంత అమోఘమైన నటన కనబరిచారు. ప్రేమికుడి పాత్రను ఇంత అద్భుతంగా చేయవచ్చా అంటూ సాటి నటీనటులను ఆశ్చర్యపోయేంతగా ఆయన నటన సాగింది. ఆ సినిమాలో ప్రియురాలు లైలాతో పెళ్లి నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయిన సన్నివేశంలో ప్రజలు ఆయనను రాళ్లతో కొడుతుంటే ఆ రాళ్ల దెబ్బలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆయన నవ్విన నవ్వు చరిత్రలో నిలిచిపోతుంది. ఆ ఒక్కొక్క నవ్వుతోనే ఆ శేష తెలుగు ప్రజలను మదిలో గాఢమైన ముద్ర వేశారు అక్కినేని. ఎంతమంది సుందరులు ఉన్నారో చూడు భాయ్. కోరుకో, ఎవరు కావాలన్నా కోరుకో, అందరూ కావాలన్నా ఇచ్చి వేస్తాం. కానీ లైలా మాట మాత్రం వదిలేయి భాయ్. విరితాముల లీలా మనదాలిన తాలుగా నీవే నేనుగా, విరితాముల లీలా మనదాలిన తాలుగా నీవే నేనుగా, జీవన రాజము నేలే సాధువు నీవేనా, జీవన రాజము నేలే సాధువు నీవే, జగ జగాలో సొగసు నీవే, నీవేనా కాపురబోయి, జగ జగాలో సొగసు నీవే, నీ పదతి మేనా కాపురబోయి, విరితాముల లీలా మనదాలిన కాలుగా నీవే నేనుగా. నన్ను నా మనసేలే మోహిని నీవేనే, నన్ను నా మనసేలే మోహిని నీవేనే, నవజీవన వాహినివే వన్నెలమైన. ఇక 1953లో వచ్చిన దేవదాసు చిత్రం అక్కినేని కళాభినయానికి అసలైన తార్కాణం. ధనమదానికి అర్థంలేని పెద్దరికానికి తన ప్రేమను బలిపెట్టే ప్రేమికుడిగా తన అశక్తకు తనకు శిక్ష పడాల్సిందేనని భావించే త్యాగమూర్తిగా ఆయన ప్రదర్శించిన నటన అనితర సాధ్యం. తల్లిదండ్రుల అహంకారం, మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాజయం చేస్తావా దేవుడా? మనం పుట్టింది సుఖపడ్డానికి,
అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైన ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవు. వారి స్వార్థం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా? నిన్నే నమ్ముతున్న పార్వతి జీవితంలో నిద్ర చేస్తావా? పార్వతి లేకుండా ఒక క్షణమైన బ్రతకని జీవితం అంతా బాధపడతాం. వెంటనే వెళ్ళి నీ పార్వతి పరాధీన కాకుండా రక్షించుకో. ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇంటికి వెళ్ళాలి. రాత్రికే కానీ ఇప్పుడు రైలే ఉంది బాబయ్య. అయితే ట్యాక్సీ తీసుకురా. ఇంకా ఇలాగే ఉన్నాయా? హనుమన్నా సామాన్ కార్లు చాచా ఇల్లే పీక్పోయే తాత. ఏడు బాయ్ ఈ సరుకు సరంగా మన దానికి. సారీ బ్రదర్, అర్జెంట్గా ఇంటికి వెళ్తున్నాం. అదేంటి బాయ్ అమాంతంగా ప్లేట్ మార్చేసావు? అవును, వెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువుని పోగొట్టుకుంటాను. మన్నించు భగవాన్, మరేమీ అనుకోకు. చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూపబూట. దేవదా చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే చూపబూట. దేవదా పల్లెటూరి పిల్లకు ఒలుపు హెచ్చిందే, పదులు పలకడము పట్టుపడిందే. పల్లెటూరి పిల్లకు ఒలుపు హెచ్చిందే, పదులు పలకడము పట్టుపడిందే. పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు. పసికున్న సిసలైన జాన అయిందే బాగు బాగు. పార్వతి దేవదాసు చిత్రంలో నటించిన ఓ సంవత్సరం తర్వాత సంగతి. చక్రపాణి విప్రనారాయణ చిత్రం నిర్మించాలని ఆలోచిస్తున్నట్టు తెలుసుకున్నారు ఏఎన్ఆర్. ఆ పాత్రలో నటించే అవకాశం తనకి ఇవ్వాల్సిందిగా కోరారట. అయితే ఆ హరిదాసు పాత్ర నాగేశ్వరరావు గారు చేస్తారో లేదో అని సందేహపడ్డారట చక్రపాణి. భక్తుడిగా స్త్రీ వ్యామోహంలో చిక్కుకున్న మానసిక బలహీనుడిగా ఆ పాత్రలో అక్కినేని ప్రదర్శించిన నటన చూసి చక్రపాణి ఆశ్చర్యపోయారట. ఎటువంటి పాత్రకైనా అక్కినేని చక్కగా సూట్ అవుతారని కితాబిచ్చాడట. రంగా, కస్తూరి రంగా, కావేటి రంగా, చిరునవ్వులు చిలికే నీ కన్నుల్లో కెంపుదనం ఎందుకు రంగయ్యా? నేనేం అపరాధం చేశానయ్యా ఈ ఆగ్రహానికి? నన్ను కరుణించు రంగయ్యా. అదేంటి స్వామి అలా అంటున్నారు? నాకు రంగనాథన్ ముఖంలో మార్పు ఏమీ కనిపించలేదు. లేదు, నా పైన పెరుమాళ్ళు నిజంగానే కోపగించాడు. నా తండ్రి మనసు చూపులు నాకు తెలియవా రంగరాజా? ఏ అపచారం జరగకపోతే నా స్వామిని గ్రహించరు. నేనేదో మహాపరాధమే చేశానయ్యా. మన్నించమంటున్నారుగా స్వామి. దాసవత్సరుడైన వాసుదేవుడు తమ ప్రార్థన తప్పక మన్నిస్తారు. ఈనాటికి ఓర్పు వహించండి, కాదంటే రేపు ఖచ్చితంగా తేల్చుకుందాం. తీర్థం ఇప్పించండి స్వామి. తీసుకోండి స్వామి.
స్వామి? పాట అమృతప్రాయంగా ఉంది దేవి. ఏ పాట స్వామి? 2 పాటలను, అసలు పాట నీ పాట కూడా. జయదేవ కవి కవిత్వమే అంత స్వామి. ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించే భక్తుల విరహాన్ని మాట మాటలు తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు. విరహే తవ దీనా రాధా, విరహే తవ దీనా